ఉదాహరణకి టమాటే తీసుకుందాం. టమాటాను ఎన్ని రకాలుగా చేయొచ్చు? అంటే దాని క్వాలిటీ ఏదైనా పోయే అవకాశం ఉంటుంది దానిలో పోషకాలు కానీ ఇట్లా? పోషకాలు పోవండి. అండ్ మామూలుగా అది కన్వెన్షనల్ డ్రైయర్లో మీరు పెట్టుకుంటే కనుక హై హీట్లో పోయేసరికి అప్పుడు మీకు పోషకాలు అన్నీ పోతాయి. సోలార్ డ్రైయర్లో మామూలుగా చేసుకుంటే దాంట్లో పోషకాలు ఏమీ పోవు. అది పోషకాలు పోవు అని అంటే ఇప్పుడు మనం ఒక టొమాటో వేసుకుంటే మీకు ఎంత పోషకం వస్తుందో అదే మీరు డీహైడ్రేట్ చేసుకుంటే 5 టొమాటోలు చేయాలి డీహైడ్రేట్. సో అంత తిన్నందువల్ల మీకు ఆ పోషకాలన్నీ మీకు లభించినట్టే అవుతుంది. న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే దాంట్లో పెద్ద ఎక్కువగా పోవు. రిటెన్షన్ ఈస్ మోర్ హయ్యర్ అన్నమాట. అంటే మీరు అన్నట్టు వాటిని ప్రాసెస్లో చేయగలిగితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో లేకపోతే మా రైతులు వాళ్ళల్లో కూడా ఏంటంటే బ్లాంచింగ్ చేసుకోవాలి. బ్లాంచింగ్ అంటే వేడి నీళ్ళలో అది ఒకసారి బ్లాంచ్ చేసేసరికి ఏమవుతుందంటే దానిది ఉన్న మైక్రోబియల్ కంటామినేషన్ అంతా పోతుంది. ఆ మైక్రోబియల్ కంటామినేషన్ వల్ల షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సోలార్ డ్రైయర్లో కలర్ కూడా రిటెన్షన్ చాలా బాగా ఉంటుంది, పౌడర్ బాగుంటుంది. సో దాని వాల్యూ ఎడిషన్స్ చాలా బాగుంటాయి. టొమాటోకి ఒక 25 రూపాయలు ఖర్చు పెడితే 300 రూపాయలు వస్తుంది. దాని ఖర్చులు మీరు తీసేసినా కానీ 150 రూపాయలు మీకు పర్ కేజీ యూ విల్ హ్యావ్ ఏ ప్రాఫిట్.